క్రైస్తవ జీవితంలో నిశ్చయత అనేది ప్రాముఖ్యమైంది. ఒక నిశ్చయత, దేవుడు చేస్తాడు అదే విశ్వాసము, నిశ్చయత. దేవుడు నడిపిస్తాడు అదే విశ్వాసము, నిశ్చయత. ఇలాగ ఎన్నో నిశ్చయతలు గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. నిశ్చయతల మధ్యలో నడిపింపబడినటువంటి మన ముందు భక్తి మార్గములో నడిచిన మన పితరులు ఎంతోమంది ఆ నిశ్చయతను బట్టి, నిబద్ధతను బట్టి ఆశీర్వదించబడినట్లు మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఈ భక్తి జీవితంలో మనకు కూడా కొన్ని నిశ్చయతలు ఉండాలి. కీర్తనల గ్రంథంలో కూడా మొదటి కీర్తనల్లోనే ఆ నిశ్చయత లేనటువంటి, గురి గమ్యం లేనటువంటి వారిని పొట్టుతో పోల్చడం జరిగింది. గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అని. అందుకే ఈ భక్తి మార్గంలో నిశ్చయత అనేది ప్రాముఖ్యమైంది. ఈ నిశ్చయత ద్వారానే మన పితరులు ఆశీర్వదించబడ్డారు.